రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మీ అందరికీ కొన్ని నిజాలు తెలియాలి. అందుకే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, దయచేసి వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడము అసలు మర్చిపోవద్దు. ఇక మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యొక్క లింకుని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, ఎందుకంటే నిజాలు ప్రజలకి అర్థం అవ్వాలి. ఇక ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఎక్కడ ఉన్నది, దీని భౌగోళిక చిత్రం ఏంటి అన్నది మీ అందరికీ అర్థం కావాలని గూగుల్ మ్యాప్స్ ద్వారా మీ అందరికీ చెప్పే కార్యక్రమం అనేది చేస్తున్నా. ముందుగా ఇది చూడండి, దాని తర్వాత మనం నిజాల్లోకి వెళ్దాం. రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక డాట్ కనిపిస్తున్నది. ఇది ఎక్కడ ఉంది అంటే శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇదంతా శ్రీశైలం డ్యామే, చాలా పెద్ద డ్యాము, ఇదంతా డ్యామే. ఇక్కడ ఈ శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ మీదనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఉన్నది. శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ గురించి మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. ఈ రిజర్వాయర్ అనేది కట్టించింది ఎవరు అంటే, ఈ డ్యామ్ రిజర్వాయర్ కట్టించింది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం 1960లో ఈ పని మొదలు పెడితే 1980 అంటే 1980 20 ఏళ్ళకు కానీ ఈ డ్యామ్ రిజర్వాయర్, శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ అనేది పూర్తి అంటే 20 ఏళ్ళకి పూర్తయింది. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. అయితే ఈ ప్రాజెక్టు మీద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది నడుస్తున్నది. ఇక ఈ స్కీము అంటే ఈ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ముఖ్యంగా రాయలసీమకి, నెల్లూరు జిల్లాలకి నీటి సమస్య అన్నది ఉండకూడదు అన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్. ఇక ఈ స్కీమ్ గురించి మరింతగా చెప్పాలి అంటే ఈ స్కీమ్ ద్వారా 3 టీఎంసీల నీళ్ళని ఈ శ్రీశైలం నుంచి తీసుకువెళ్ళి రాయలసీమ, నెల్లూరు ప్రజలకు అందించాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్. ముందుగా మనము భౌగోళిక చిత్రం గురించి మాట్లాడుకోవాలి. మరికొన్ని విషయాలు అంటే మరికొన్ని చోట్ల నేను మీకు చూపిస్తాను. ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఇక్కడ ఉంది. కొంచెం మనము జూమ్ చేద్దాము. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తే ఇక్కడ మీకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అని చెప్పేసి ఇక్కడ మీకు మరొకటి కనిపిస్తున్నది. అంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పక్కనే పోతిరెడ్డిపాడు లిఫ్ట్ మన హెడ్ రెగ్యులేటర్ ఉన్నది. ఈ హెడ్ రెగ్యులేటర్ గురించి కూడా మీకు అందరికీ చెప్పాలి. ఇది నిర్మించింది ఎవరు అంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఇది పెట్టడం జరిగింది. కానీ 2005 సంవత్సరంలో అంటే అప్పట్లో దీని కెపాసిటీ కేవలము 11,000 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే, 11,000. కాకపోతే ఈ కెపాసిటీ సరిపోవట్లేదు, రాయలసీమకి అన్యాయం జరుగుతుంది అని 2005లో రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ 11,000 కెపాసిటీని పెంచి 44,000 కెపాసిటీ అన్నది చేశారు. కానీ అప్పట్లో ప్రకాశం బ్యారేజీ ఎక్కి మరి ధర్నాలు చెప్పించిండు మన చంద్రబాబు నాయుడు గారు. మీరు రెగ్యులేటర్ కెపాసిటీ ఎట్లా పెంచుతారు అని చెప్పేసి ఆయన మనుషుల్ని, దేవినేని ఉమామహేశ్వరరావు గారిని ప్లస్ నాగం జనార్దన్ రెడ్డి గారిని ఇద్దరిని ప్రకాశం బ్యారేజీ ఎక్కించి ధర్నా చెప్పించిండు. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఆగలే. ప్రస్తుతము ఈ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్కులు. సరే, ఇది ఇట్లా పక్కన పెట్టేస్తే ఈ 44,000 క్యూసెక్కులకు పెద్ద కథ ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఒక పెద్ద కథ ఉంది, దానికి వద్దాము. అంతకంటే ముందు మరికొన్ని చోట్లు ఎక్కడ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడికి వస్తే ఇది ఇంకా జూమ్ అవుట్ చేస్తాను. ఇది శ్రీశైలం ఒక్క నిమిషం డ్యాము ఇక్కడ కనిపిస్తుంది మీకు. కొంత మీరు పక్కకు వస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ ఇది ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ అంటే అటు పక్కన తెలంగాణ, ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్. ఈ లైన్ మొత్తం బార్డరే, ఈ లైన్ మొత్తం బార్డరే. ఇట్లా మనం చూసుకుంటే ఈ శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్ కూడా సగం అటు తెలంగాణలో, సగం ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది లైన్. ఈ లైన్ ఇట్లా పోయింది అంటే ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్, అటు పక్కన తెలంగాణ. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నేను మరొక 2 ప్లేసెస్ మీకు చూపించాను. దాని తర్వాత అసలు టాపిక్లోకి వెళ్దాం. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ కృష్ణా రివర్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తున్నది. అంటే ఈ నీళ్లు అన్నవి శ్రీశైలం డ్యామ్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది చూపించాలి మీకు. ఇట్లా చక్కగా మనం పోతా అంటే ఏ విధంగా పోవాలి. ఓకే, ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తా. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే రేవులపల్లి, ఇది జూరాల డ్యామ్. ఈ జూరాల ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ జూరాల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఇలాగా కృష్ణా నది ద్వారా చూడండి
అగో కృష్ణానది కనిపిస్తుందా? కృష్ణానది ద్వారా ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ ఇది? శ్రీశైలం ప్రాజెక్ట్. శ్రీశైలం ప్రాజెక్ట్ దాకా వస్తున్నాయి అవే నీళ్ళు, అంటే పైన జూరాల నుంచి కింద శ్రీశైలం దాకా ఈ నీళ్లు వస్తున్నాయి. ఇది భౌగోళిక చిత్రం. ఈ చిత్రంలో ఇంకొక చిన్న విషయం మీ అందరికీ చూపించాలి, అవసరం, గుర్తుపెట్టుకోవాలి మీరు. కాబట్టి నేను ఆ ఒక్క విషయం కూడా మీకు చూపించేస్తే దీన్ని మూసేసి అసలు విషయంలోకి వెళ్దాం. ఏం చూపించాలి మీ అందరికీ అంటే, ఇక్కడ చూడండి, ఈ శ్రీశైలం రిజర్వాయర్ ఏదైతే ఉందో దీనికి పైన, అంటే తెలంగాణ భూభాగంలో తెలంగాణకి సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. దాని పక్కనే కల్వకుర్తి ప్రాజెక్ట్ అనేది ఉన్నది. అంటే ఏది ఎక్కడ ఉంది అన్నది మీకు తెలవాలని చెప్పేసి ఈ గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అందుకే నేను చూపించాను. ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం. వాడకం ఎలా ఉంది, ఎవరు ఎలా వాడుతున్నారు, ఎవరికి ఎన్ని నీళ్లు అందుతున్నాయి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అన్నది ఇక్కడ మనందరం చూడాలి. ముందుగా మనము తెలంగాణకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోవాలి. జూరాల, ఇందాక నేను చూపించాను కదా, శ్రీశైలం పైన జూరాల అని చెప్పేసి ఉంది అని చెప్పేసి. సరే, ఆ శ్రీశైలంకి ముందుగానే, అంటే నీళ్ళు అందడానికి ముందుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ వాడుకుంటున్నారు అంటే 777 అడుగుల దగ్గర, ఇక్కడ 775, ఇది కదా 77, ఇక్కడ వీళ్ళు అంటే జూరాల ప్రాజెక్టు, జూరాల కట్టారు. మనందరికీ తెలుసు జూరాల ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకుంటున్నట్టయితే నెట్టంపాడు, కోయిలీ సాగర్, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దీని అండర్లోకి వస్తాయి. ఈ జూరాల ప్రాజెక్ట్ కింద 1 టీఎంసీ నీళ్లు వాడేసుకుంటున్నారు. ఇందాక నేను చెప్పడం మర్చిపోయా మీకు, ఏదైతే ఇది శ్రీశైలం డ్యామ్ ఏదైతే ఉందో రిజర్వాయర్, దీని యొక్క టోటల్ కెపాసిటీ 216 టీఎంసీలు. అయితే 1 టీఎంసీ ఇక్కడ జూరాల దగ్గర వాడేసుకుంటున్నారు. ఓకే, ఎక్కడ 777 అడుగుల దగ్గర. దాని తర్వాత ఈ కల్వకుర్తి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 802 అడుగుల దగ్గర ఉంది. ఇది 802 అంటే కొంచెం పైన. ఇది కల్వకుర్తి. ఇది దాదాపుగా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 25 ఉండే, ఇప్పుడు 45 నుంచి 50 టీఎంసీలు ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే కెపాసిటీ అన్నది ఈ ప్రాజెక్ట్కి ఉన్నది. 50 టీఎంసీ. ఎన్ని అడుగులు? 802 అడుగులు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పాలమూరు రంగారెడ్డి, ఇందాక చూపించాను మీకు శ్రీశైలం పైన పాలమూరు రంగారెడ్డి అని చెప్పి. అది ఎక్కడ ఉందంటే అది ఇంకా కింద ఉంది, 800 అడుగులకే ఉంది. ఇంకో ఇది 800 అడుగులు పాలమూరు దగ్గర 800కే. ఇది 2 టీఎంసీలు రోజుకి, మళ్ళీ చెప్తున్నా, రోజుకి 2 టీఎంసీలు, 2 టీఎంసీ పర్ డే నీళ్ళని డ్రా చేస్తున్నారు. రోజుకి 2 టీఎంసీలు పాలమూరు నుంచి. ఇక ఎస్ఎల్బిసి అయితే 825, ఇగో ఇక్కడ 825 ఎస్ఎల్బిసి. ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇక దాని గురించి మనం మాట్లాడదు. దాని కెపాసిటీ దాదాపుగా 40 టీఎంసీలు ఉంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు శ్రీశైలం మీద. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో వాడుతున్నది ఏంటి అంటే ఒక ప్రాజెక్ట్ ఉంది, మల్లెల ప్రాజెక్ట్ అని చెప్పేసి. 834 అడుగుల దగ్గర, 834 అంటే ఇక్కడ కొంత పైన, ఇక్కడ మల్లెల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంతో తెలుసా మీకు? కేవలం 0.35 టీఎంసీలు. ఎంత? 0.35 టీఎంసీలు, కేవలం 0.35. ముచ్చమర్రి, ఇక్కడ 795 అడుగుల దగ్గర ముచ్చమర్రి ఏదైతే ఉందో, ఇక్కడ 795 అంటే దాదాపుగా ఇక్కడికే వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ముచ్చమర్రి, దీని కెపాసిటీ ఎంత అంటే 0.33. అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి మొదటిదేమో మనందరికీ తెలుసు మల్లెల 0.35, ముచ్చుమర్రి 0.33. నెక్స్ట్ వచ్చేసి పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు. పోతిరెడ్డిపాడు
రెగ్యులేటర్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇందాకే నేను చెప్పా పోతిరెడ్డిపాడు గురించి. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఇది ఎక్కడుంది అంటే 841 అడుగుల దగ్గర ఉంది. 841 అడుగులు అంటే ఇక్కడ ఇక్కడ దాదాపుగా ఇక్కడ 841 అంటే ఇందాక చెప్పిన కదా, మల్లెలో వచ్చేసి 834 దగ్గర ఉంది. ఇది 841 అడుగుల దగ్గర ఉంది. ఇదేదైతే ఉందో అసలు పంచాది మొత్తం దీని గురించి, మొత్తం పంచాదిలో ఇది మెయిన్. పోతిరెడ్డిపాడు ఇక్కడ రాస్తా, అక్కడ ప్లేస్ లేదు కాబట్టి పోతిరెడ్డిపాడు. ఈ పోతిరెడ్డిపాడు వచ్చేసి ఇది ఏంటి అంటే రెగ్యులేటర్. రెగ్యులేటర్ అంటే ఏంటంటే గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్ళని మళ్లించేటటువంటిది పోతిరెడ్డిపాడు. ఇది 841 అడుగులు, ఇక్కడ కనిపిస్తలేదు అనుకుంటే రాస్తా, 841 అడుగుల దగ్గర ఉన్నది. సరే, మంచి విషయం. అయితే ఈ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కెపాసిటీ ఎంత అంటే ఇందాక చెప్పిన కదా, 11,000 ఉంటే 44,000 క్యూసెక్కులు చేసిండు మన రాజశేఖర రెడ్డి గారు. 44,000 క్యూసెక్కులు. ఓకే, అయితే విషయం ఏంటంటే ఈ 44,000 క్యూసెక్కులు రావాలి అంటే ఆ నీటికి ఎంత ప్రెషర్ ఉండాలి అంటే దాదాపుగా మనం ఇక్కడ చూసుకుంటే 881 అడుగుల దాకా నీళ్లు రావాలి. అంటే ఈ 841 నుంచి 881, ఈ 40 అడుగులు నీళ్లు వస్తే అప్పుడు ఆ ప్రెషర్కి 44,000 క్యూసెక్కులు రిలీజ్ అవుతుంది బయటికి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వస్తున్నాయా నీళ్లు అంటే రావట్లే. అంతకంటే ముందే ఈ నీళ్ళన్నీ బయటికి తోడేస్తున్నారు. సరే, తెలంగాణ ప్రభుత్వము తప్పు చేస్తున్నదా అంటే లేదు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రజల కోసం ఆలోచించి మంచిగా చేస్తున్నది. కానీ హక్కుగా రావాల్సినటువంటి నీళ్ళని తీసుకోకపోవడం అన్నది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు. ఇక్కడ రెగ్యులేటర్ పెట్టి ఆ రెగ్యులేటర్కి నీళ్లు వచ్చిందాక మనము ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ కూర్చుంటే రాకపోతే ఏం చేస్తారు? ఉదాహరణకి 881 అడుగులు పోతే 44 క్యూసెక్కులు నీళ్లు అనేది వస్తాయి. కానీ ఒక విషయం ఏంటంటే 841 అడుగులు వస్తే నీళ్లు కేవలము 2,000 క్యూసెక్లే రిలీజ్ అవుతాయి ఇక్కడ 841. కానీ 854 మరి కొంచెం పెరిగినాయి అనుకోండి, 854 అయినాయి అనుకోండి, ఇక్కడ 7,000 క్యూసెక్లు రిలీజ్ అవుతాయి నీళ్లు. ఇట్లా పెరుక్కుంటూ పోయే కొద్దీ 881 అడుగులకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి మ్యాక్సిమం ఏదైతే డిశ్చార్జ్ కెపాసిటీ ఉందో 44,000 క్యూసెక్లు అది రిలీజ్ అవుతుంది. అది గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేసిండు. ఏం చేసిండయ్యా అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చిండు. ఆ స్కీము ఎక్కడ పనిచేస్తుంది? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆ స్కీము ఈ 800 అడుగుల దగ్గరనే పనిచేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్కీమ్ 800 అడుగుల దగ్గరనే. అంటే అసలు శ్రీశైలంలో నీళ్లు అంతగనం రాక రోజు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉన్న నీళ్ళల్లో మన హక్కును మనం తీసుకోవాలని చెప్పేసి కేవలం 800 అడుగుల దగ్గరనే, అంతకంటే తక్కువగా ఆల్రెడీ జూరాల ప్రాజెక్ట్ ఉంది, మరికొన్ని ఉన్నాయి, తెలంగాణ యూస్ చేసుకుంటుంది. అందుకే 800 అడుగుల దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది తీసుకొచ్చి 3 టీఎంసీల నీళ్ళని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యేలా, అంటే వాడుకునేలాగా 3 టీఎంసీలు మనం ఇక్కడ చూసుకుంటే 3 టీఎంసీ వాటర్ని మనం ఇక్కడ వాడుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినట్టు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కాకపోతే ఈ ఆలోచనని తప్పుపడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసలు అది అవసరమే లేదు, 20 టీఎంసీలు ఏం పెద్ద విషయమా అని చెప్పి రాయలసీమ ప్రజల మనోభావాలతోటి ఆడుకునేటటువంటి కార్యక్రమం అన్నది చేస్తున్నాడు. అది తప్పు. అలా చేయడం అన్నది తప్పు, పాపం. ఎందుకు పాపం అంటే నీళ్లు లేక ఒకవైపు ప్రజలు రైతులు అల్లల్లాడుతుంటే మరొక వైపు మీరింత చిన్న చూపుతో మాట్లాడడం అన్నది చాలా పాపం. అదే కాకుండా ఒక విషయం అంటున్నారు, పర్మిషన్లు లేవు, ఎన్జిటి పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి. పర్మిషను తెలంగాణలో కూడా ఇవ్వలే. కల్వకుర్తి ప్రాజెక్ట్ తీసుకోండి, పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, ఎస్ఎల్బీసీలో కూడా మ్యాక్సిమం పర్మిషన్లు రాలా. ఈవెన్ 2022లో ఈ
ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది 920 కోట్ల రూపాయల ఫైన్ వేసింది తెలంగాణకి. అయినా కూడా ఫైన్ కట్ అయినా సరే వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టు చేసుకున్నారు. కానీ మీరు ఈరోజు ఎన్జిటి పర్మిషన్ రాలేదు అని చెప్పేసి ఈరోజు కేవలము ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం అనేది చేస్తున్నారు. అది తప్పు. తెలంగాణ ప్రజలు బాగుండాలి. తెలంగాణ ప్రజలు మా తోటి రక్తం పంచుకున్నటువంటి సోదరులు. వాళ్ళకి హక్కుగా రావాల్సింది వాళ్ళకి ఇచ్చి మనకి రావాల్సిన హక్కు మనం తీసుకోవాలి. అంతేకాని కేవలము ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి ఒక రూమ్లో కూర్చొని టీ తాగి మాట్లాడుకున్నారు, ఆయన ఏదో అడిగిండు నేనేదో ఇచ్చేసిన అని చెప్పేసి ప్రాజెక్ట్ని ఈరోజు బంద్ పెడితే 87% పూర్తయినటువంటి ప్రాజెక్టు, మరి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సరే అది జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, అది వేరే సంగతి. పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బే కదా, మరి ఆ డబ్బు వృధానా? ఎప్పుడు రాయలసీమ నెల్లూరుకి న్యాయం చేస్తారు? దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ చిల్లర రాజకీయాల్లోకి వెళ్లకుండా రావాల్సినటువంటి హక్కు ముందుగా తెలంగాణకి ఇవ్వాల్సిన హక్కు ఇచ్చి, మళ్ళీ చెప్తున్నా, ముందుగా తెలంగాణకి ఇవ్వాల్సిన హక్కు ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కు ఆంధ్రప్రదేశ్ తీసుకునే కార్యక్రమం అనేది చేయాలి. లేదు ఆ ప్రాజెక్టే వేస్ట్, ఆ ప్రాజెక్టు పేరుని చెరిపేస్తా, సోషల్ మీడియాలో ఆ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా ప్రొపగండా చేసేస్తా, నాశనం చేసేస్తా అంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రమే కాదు, వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మన వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే మీ అందరికీ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.